సీజ్ ద షిప్ మొన్నటి దాకా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇది. కాకినాడ సెంట్రిక్ గా పవన్ కళ్యాణ్ చేసిన సందడి దేశవ్యాప్తంగా సంచలనం. చౌక బియ్యం అక్రమ రవాణా అనే సబ్జెక్ట్ కాస్త ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. కాకినాడ పోర్టు చేతులు మారడం దగ్గరే ఉంది అసలు మతలబంటూ కొత్త ట్యూన్లు అందుకుంది కూటమి సర్కార్. తుపాకీ గురిపెట్టి పాయింట్ బ్లాంక్ లో దౌర్జన్యాలు జరిగాయని, ముంబై అండర్ వరల్డ్ తరహా మాఫియా రాజ్యమేలిందని సీఎం ఆరోపిస్తుంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ డైవర్షన్ పాలిటిక్స్ అని కౌంటర్లిస్తోంది వైసీపీ. టోటల్ గా ఏపీని వేడెక్కిస్తున్నాయి పోర్ట్ అండ్ పాలిటిక్స్. కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపు దౌర్జన్యకర రీతిలో జరిగిందన్న వివాదం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చింది. తప్పుడు ఆడిట్ రిపోర్టుతో బెదిరించి వాటాలను అరబిందోకు కట్టబెట్టారన్న అభియోగంతో బాధితుడు కేవీరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐడి కేసు నమోదైంది. కాకినాడ సీపోర్ట్ సెజ్లోని 3,609 కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్నారని, మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒప్పుకోకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారని, ఇచ్చినంత తీసుకుని సంతకాలు చెయ్యాలని వైవి విక్రాంత్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో స్పష్టంగా రాయడం సంచలనంగా మారింది. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో A1 గా వై విక్రాంత్ రెడ్డి, A2 గా ఎంపీ విజయసాయిరెడ్డి, A3 గా ఆయన అల్లుడు పి శరత్ చంద్రారెడ్డి, A4 గా పీకేఎఫ్ శ్రీధర్, సంతానం ఏఎల్పీ, A5 గా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లను పేర్కొన్నారు. ఈ కేసు మొత్తం గత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టే ఉండడంతో రాజకీయ దుమారం రేగింది. కాకినాడ పోర్టు వెనుక జరిగిన అసలు వ్యవహారం ఇది అంటూ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి సందేహాలు వ్యక్తం చేస్తూనే వస్తోంది. సమాజం కోసం ఉపయోగపడే రైస్ మిల్లులు, ఉపాధి కల్పించే రైస్ మిల్లులు కూడా వీళ్ళు వాళ్ళ గుప్పిట్లో తెచ్చేసుకుని ఈ రైస్ స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ప్రధానమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సింది ఏంటంటే ఈ రోజున కాకినాడ సీపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోవడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు? 4 ఏళ్ల కిందట వాటాల బదలాయింపు జరిగితే ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది వైసీపీ. హైదరాబాద్ లో ఉండే కేవీరావుపై అక్కడైనా ఎందుకు కేసు పెట్టలేదని, ఎన్సీఎల్టీ కూడా మౌనంగా ఉంటే ఏపీ ప్రభుత్వానికే తప్పుగా కనిపించిందా అని నిలదీశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమని, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కక్ష సాధింపు చర్యలే పరమావధిగా పాలన సాగుతోందని విమర్శలు అందుకున్నారు. జగన్ గారి మీద, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీ అరబిందోకు సంబంధించినటువంటి కంపెనీ మీద బురద జల్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ వేశారు. దానిని ముందు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అన్నారు. ఆ తర్వాత అరబిందోకి సంబంధించి కాకినాడ పోర్టులో వాటాలు కొనుగోలు చేశారు కాబట్టి ఇష్ట ప్రకారం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పని ఒక వార్తల్ని వ్యాప్తి చేయించారు. ఆ తర్వాత చివరికి ఆ పోర్టు లాక్కున్నారనేటువంటి దాని మీద కేసు పెట్టించి ఈరోజు ఏదో ఒక విధంగా ఆ కేసులో వీళ్ళందరినీ ఇరికించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. పోర్టు వివాదంపై కాంగ్రెస్ పార్టీ కూడా సూటి ప్రశ్నలు సంధించింది. కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్న మాట వాస్తవం కాదా అని మాజీ సీఎం జగన్ ను నిలదీశారు షర్మిల. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్లో కూడా ఇదే అక్రమం జరిగిందని, అన్ని అక్రమాలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారామె. ఒక కాకినాడ పోర్టే కాదు, ఇప్పుడు వచ్చిన అలిగేషను కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు, తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను. ఇదే డిట్టో అలిగేషను కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది. గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది. కాకపోతే అది ప్రభుత్వ వాట, ప్రజల ఆస్తి. ఇదే జరిగింది. అన్ని పోర్టుల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. అన్ని పోర్టుల్లో జరిగిన లావాదేవీలపై ఏసీబీకి కూడా ఫిర్యాదు చేసే దిశగా వెళుతోంది ఏపీ కాంగ్రెస్. అటు సీఎం చంద్రబాబు కూడా కాకినాడ పోర్టు సెజుల్లో బలవంతంగా వాటాలు రాయించుకున్నారన్న ఫిర్యాదుపై సీరియస్ గా స్పందించారు. ఈ వ్యవహారం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో పరిశీలించాలన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో తుపాకీ చూపించి బలవంతంగా ఆస్తులు రాయించుకోవటం, వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు మన రాష్ట్రంలో జరగడం దురదృష్టకరమన్నారు. ఈ తరహా నేరాలపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దగాపడ్డ వారికి ఎలా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. మాఫియాగాళ్ల ఆస్తుల్ని సీజ్ చేసే చట్టం మహారాష్ట్రలో ఉందని గుర్తు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా నుంచి పక్కకు మళ్లీ కాకినాడ పోర్టు వ్యవహారం ఇలా కొత్త మలుపు తిరగడం వైసీపీకి మింగుడు పడకుండా ఉంది.